హలో! వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చేసి ఈజీ, సింపుల్ లంచ్ బాక్స్ రెసిపీ అండి. సో, దానికోసం నేను ఆల్రెడీ కుక్కర్‌లో అన్నం వండుకొని, ఒక కప్ రైస్ దాన్ని చల్లారపెట్టుకుంటున్నాను ప్లేట్‌లో వేసుకొని. ఇది చాలా ఇంపార్టెంట్ స్టెప్ ఈ రెసిపీకి అండ్ టైమ్ టేకింగ్ కూడా. సో, ఈరోజు రెసిపీ వచ్చేసి పొటాటో రైస్ అండి. చాలా సింపుల్‌గా చేసుకోవచ్చు. ఒక మనిషికి లంచ్ బాక్స్‌కి 2 పొటాటోస్ చిన్నవండి ఇవి. పెద్దవైతే కాదు. వాటిల్ని ముందు పీల్ చేసేసుకొని నేనైతే పక్కన పెట్టేసుకున్నాను. దీన్ని నేను కట్ చేసుకొని వాటర్‌లో వేసుకుంటున్నానండి. వాటర్‌లో వేసుకున్న తర్వాతే మీకు ఎంత సైజ్ కావాలన్నా కూడా పర్లేదు. పెద్ద పెద్ద క్యూబ్స్ లాగా కూడా ఈ పొటాటోస్‌ని మీరు కట్ చేసుకోవచ్చు. నేను ఇంకా ఫాస్ట్‌గా అయిపోవాలి అని చెప్పి ఇలా సన్నగా ముక్కలు కట్ చేసి పెట్టుకుంటున్నాను ఫ్రైకి చేసుకున్నట్టు. అంతా అయిపోయినాక చాలా చిన్న ఆనియన్ అండి. ఇది కంప్లీట్లీ ఆప్షనల్. నాకు రెడీగా ఉంది. అందుకనే నేను దీన్ని చాప్ చేసి పెట్టుకుంటున్నాను. ఈ ఉల్లిపాయతో పాటు వెల్లుల్లిపాయ కూడా జస్ట్ ఒక్కటి సరిపోతుంది. చిన్నవి అని అనుకుంటే ఒక 3, 4 అయినా వేసుకోండి. నా దగ్గర ఉండేవి చాలా పెద్దగా ఉంటాయి. సో, నేను ఒక్క వెల్లుల్లిపాయ రెబ్బ మాత్రమే వేస్తున్నాను. సో, అది కూడా నేను చాప్ చేసి రెడీగా పెట్టేసుకున్నాను. ఆ తర్వాత ప్యాన్ పెట్టుకుని దీనికి ఆయిల్ వేసుకుంటామండి. 2 స్పూన్స్ ఆయిల్ వేసుకొని 1 or 2 స్పూన్స్ అది వేడెక్కిన తర్వాత కొంచెం జీలకర్ర, కొంచెం ఆవాలు, మన తాలింపు డబ్బాలో ఉండేవి మాత్రమే. దీనికి ఎక్స్ట్రా మసాలాలు మనం ప్రిపేర్ చేసుకోవాల్సిన అవసరం కూడా లేదు. అండ్ కరివేపాకు కొంచెం ఎక్కువ వేసుకుంటే మాత్రం టేస్ట్ చాలా బాగుంటుంది. ఆ తర్వాత నేను మీకు చెప్పినట్టు ఒక్క వెల్లుల్లిపాయ రెబ్బ నేను కట్ చేసి పెట్టుకున్నాను కదా, అవి ముక్కలు వేసేసాను. ఈ వెల్లుల్లిపాయలు మాత్రం కొంచెం మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. ఫ్రై చేసుకున్న తర్వాత ఉల్లిపాయ కూడా వేసేసుకొని దాంతోపాటు దానికి సరిపడినంత పసుపు వేసుకొని బాగా మిక్స్ చేసేసుకుంటాం. ఈ ఉల్లిపాయను కూడా మంచిగా ఫ్రై చేసుకోండి. కొంచెం మంది స్కిప్ చేసిన వాళ్ళు ఉంటారు కదా ఉల్లిపాయని, వాళ్ళు ఆ స్టెప్ని తీసేసి ఇలా పొటాటో ముక్కల్ని వేసేసుకోండి. ఇవి వేసేసుకున్న తర్వాత ఇవన్నీ చక్కగా నేను ఉల్లిపాయ ఇంకా నూనె వేసాను కదా, అన్నిటితోనూ మిక్స్ అయ్యేలాగా పెట్టుకుని మూత పెట్టేసుకున్నాను. ఇప్పుడు చక్కగా మనం గరిటెతో ముక్కని ఇట్లా చేస్తే హాఫ్ చేస్తే ఉడికిపోతుంది కదా, మనకు అర్థమైపోతుంది. ఎప్పుడైతే పొటాటో అనేది ఉడికిపోయిందో అన్నంకి ఈ పొటాటోకి రెండిటికి సరిపడినంత ఉప్పు, ఇంకా నేను కూర కారం వేస్తాం కదండి, అది వేసేసుకుని మీ దగ్గర ఏదో ఒక మసాలా, చికెన్ మసాలానో చోలే మసాలానో ఏదో ఒకటి ఉంటుంది కదా, అది కొంచెమే స్ప్రింకిల్ చేయండి, ఎక్కువ అక్కర్లేదు. దాని తర్వాత కొత్తిమీర అది కూడా వేసేసుకుని మంచిగా మిక్స్ చేసేసుకోండి. మిక్స్ చేసేసుకుని దీని ఉప్పు కారం అన్నీ మంచిగా కలిసినాయి అని మీరు అనుకున్న తర్వాత మనం ఆల్రెడీ ఆరబెట్టేసుకున్నాం కదా అన్నము, అవి తీసుకొచ్చి ఈ కూరలోకి వేసేసుకుంటాము. ఇప్పుడు స్టవ్ కట్టేయచ్చు. ఇంకా స్టవ్ ఆన్లో ఉంచాల్సిన అవసరం లేదు. స్టవ్ కట్టేసుకుని చక్కగా ఈ అన్నం అంతా కూడా మనకు ఆ పొటాటోస్తో మంచిగా నీట్గా మిక్స్ అయ్యేలాగా కలిపేసుకొని దీన్ని ఇంకా మనము సర్వ్ చేసుకోవడమే. ముందు ఒకసారి ఉప్పు అనేది ఒకసారి చెక్ చేసుకోండి. ఆ తర్వాత లంచ్ బాక్సులకి సర్వ్ చేసుకోవడమే. అప్పటికప్పుడు చాలా ఈజీగా ఎంతో టేస్టీగా ఉండే పొటాటో రైస్ లంచ్ బాక్స్ రెసిపీ రెడీ అయిపోయిందండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్.